నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్లకు కట్టినట్టు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? జగనే కాదు, దాదాపు 4 దశాబ్దాలుగా పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. అందులో భాగంగానే బీసీ సంక్షేమం అనేది రాజకీయ పార్టీలకు నినాదంగా మారింది. కారణం, ఏపీలో బీసీల జనాభా రమారమి 50% పైగా ఉండడమే. అధికారం పొందాలంటే బీసీలను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి. బీసీలకు పదవులిచ్చిన, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పెత్తనం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే ఉంది. అది రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే పైచేయి. ఇది ఈనాటిది కాదు, ఆది నుంచి ఇదే తీరు. కాకపోతే పాలకులు మారినప్పుడు బీసీలను ప్రసన్నం చేసుకునే వైఖరిలో మార్పు ఉంటుంది. కానీ లోన మాత్రం అదే వైఖరి. ఓటు బ్యాంక్ ట్రీట్మెంట్. ఈ విషయంలో అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ అయినా సేమ్ టు సేమ్. కొత్త సీసాలో పాత సారా అంతే. బీసీ సంక్రాంతి పేరుతో జగన్ కొత్త పంద అవలంబించిన నేపథ్యంలో బీసీ మంత్రం, రాజకీయ కుతంత్రంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. బీసీ సంక్షేమం అనేది రాజకీయ యవనికపై బాగా ప్రచారంలోకి వచ్చింది మాత్రం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్తోనని చెప్పక తప్పదు. అంతకుముందు బీసీలు రాజకీయ పదవుల్లో ఉన్న ప్రతిభ ఆధారంగా మాత్రమే, కాకపోతే అంతగా ప్రచారంలో లేదు. ఎన్టీఆర్ వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అంటూ సరికొత్త తీరులో బీసీ జపం చేశారు. ఆ తర్వాత బీసీ మంత్రం అనేది వివిధ కోణాల్లో రూపాంతరం చెందుతూ వస్తుంది. ప్రస్తుతం జగన్ నేతృత్వంలో బీసీ సంక్షేమం 56 కార్పొరేషన్లుగా విడిపోయింది. బీసీ సంక్రాంతిగా రూపు సంతరించుకుంది. బీసీలకు ముందే సంక్రాంతి వచ్చింది. దేశ చరిత్రలోని బీసీలకు పట్టం. బీసీ సంక్రాంతి సభ అంటూ సీఎం మాట్లాడిన మాటలు ఎంతో ఇంపుగా ఉన్నాయి. కానీ దాని వెనుక రాజకీయ కుతంత్రం ఉందని, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకు తీపిని రుచి చూడమని చెప్పిందన్నట్లున్న సత్యం పాపం బీసీలకు అర్థం కావడం లేదు. కుడుము ఇస్తే పండుగ అనే మనస్తత్వాన్ని పాలకులు క్యాష్ చేసుకుంటున్నారని, రాజకీయాల్లో బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప మరోటి కాదని ఏపీలో జరిగిన బీసీ సంక్రాంతి సభ మరోమారు నిరూపించింది. అంతే తప్ప అది బీసీలకు ముందే సంక్రాంతి కాదని, అదంతా భ్రాంతి అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అయినా వైసీపీ అయినా తమ అధికార పీఠాన్ని పదిలం చేసుకోవడానికి వేసే ఎత్తుగడల్లో భాగాలే బీసీ సంక్షేమం, బీసీలకు పదవులు కట్టబెట్టడం. టీడీపీ హయాంలో బీసీలకు పదవులు ఇచ్చినట్లే ఇచ్చి వారి మీద పెత్తనం మాత్రం కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టారు. అందుకు యూనివర్సిటీ పదవులే ఉదాహరణ. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే, ఏపీలో జరిగిన బీసీ సంక్రాంతి సభ సాక్షిగా సీఎం జగన్ మాట్లాడిన మాటలు ఓసారి నెమరవేసుకుందాం. ఒక పక్క రాష్ట్రంలో రాజధాని అమరావతి కోసం ఆందోళన కొనసాగుతుంటే, మరోపక్క విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంక్రాంతి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. బీసీ సంక్రాంతి సభకు హాజరైన సీఎం జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే లేని విధంగా వెనుకబడిన వర్గాలకు పదవులు ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాదు, సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్టు ఉందని పేర్కొన్నారు. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నెముకలన్నారు. శాసనసభ స్పీకర్గా బీసీకి అవకాశమిచ్చామని, 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీల వెన్నెముక విరిచింది అని మండిపడ్డారు. బీసీ సంక్రాంతి సభలో 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 728 మంది బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో, మార్కెట్ యార్డ్లలో బోర్డుల్లో, ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్ కాంట్రాక్ట్లలోనూ ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో, దేశ సామాజిక చరిత్రలో
దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం, అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇటు ప్రభుత్వానికి అటు మీ సామాజిక వర్గానికి సంధానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది ఇవి పదవులు మాత్రమే కాదు, మీ అందరికీ భుజస్కంధాల మీద మోపే ఒక పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడు కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకేముంది, ముందే చెప్పుకున్నట్లు కుడుమిస్తే పండుగ అనే బీసీ నాయకులు ప్రజలు నిజంగా సంక్రాంతి చేసుకున్నంత ఇదైపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కార్యకర్తలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ పాలనా విధానంలో ఎన్నో పెనుమార్పులు సంభవించాయని చెప్పుకొస్తున్నారు. అయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చారిత్రాత్మక ఘట్టానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉబ్బి తబ్బిబ్బైపోయారు. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ బంగారు బాట వేశారని చెప్పుకొచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కరింపబడుతున్నటువంటి తరుణంలో బలహీన వర్గాల్లో జనించి ప్రభుత్వంలో భాగస్వామ్యులవుతున్నటువంటి 56 కార్పొరేషన్ చైర్మన్లకి, 672 మంది డైరెక్టర్లకి, అందున జగనన్నకి అత్యంత ప్రేమపాత్రులైనటువంటి అక్కలు 339 మంది, అలాగే 29 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 339 మంది డైరెక్టర్లు. బలహీన వర్గాల బంగారు భవితకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేస్తున్న తరుణంలో వారు చెప్పినటువంటి మాట, మేము పాలకులం కాదు సేవకులం. రాజకీయం అంటే సేవని ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నా సోదరులు చైర్మన్లకి, డైరెక్టర్లకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. బీసీగా నా జన్మ ధన్యమైంది. దానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ, పాపం బీసీలు, జగన్ పదవులు ఇచ్చింది బీసీ కార్పొరేషన్లకు కానీ ఇతర కార్పొరేషన్లకు కాదు. ఈ విషయం బీసీ మంత్రి, ఇతర బీసీ నాయకులు గుర్తించడం లేదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు, వర్సిటీ లాంటి వాటిలో వీసీ పదవులు ఎవరికిచ్చారో వెనక్కి తిరిగి చూసుకోవాలంటున్నారు పరిశీలకులు. టీడీపీ హయాంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 4 వీసీలుగా నియమించారు. కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిని రిజిస్ట్రార్లుగా నియమించి ఆధిపత్యం చెలాయించేలా చేశారు. అంటే పేరుకు బీసీలకు ఇన్ని సీట్లిచ్చాం, అన్ని సీట్లిచ్చామని చెప్పడం తప్ప అధికారం ఎవరి చేతిలో ఉందనేది ముఖ్యం. ఇక బీసీ సంక్రాంతి విషయానికి వస్తే బీసీ కార్పొరేషన్ను 56 ముక్కలుగా విడదీసి కులానికో కార్పొరేషన్ పెట్టారు. అంటే ఆది నుంచి వస్తున్న ఓట్ల కోసం బీసీ జపాన్ని జగన్ చాలా తెలివిగా విడదీసి పాలించు అనే బ్రిటిష్ వాళ్ల పాలసీని ప్రయోగించారు. ఇన్ని కార్పొరేషన్లు, ఇన్ని పదవులు అని మురిసిపోయే బీసీలకు ఇది అర్థం కావడం లేదని, గతంలో చంద్రబాబు హయాంలో ఎస్సీలు 2 వర్గాలుగా ఎలా విడిపోయారో ప్రస్తుతం వాళ్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంటే బీసీ సంక్రాంతి ఎంతటి రాజకీయ కుతంత్రమో అర్థమవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. Once again, welcome back to Spotlight.
వైసీపీ పాలనలో బీసీలకు పెద్దపీట వేసి బీసీ సంక్రాంతి పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 500కు పైగా పదవులను బీసీలకు ఇస్తే ఇదేం తిరకాసని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 139 కులాలు ఇప్పటి వరకు మేం బీసీలం అనే భావంతో ఉండేవారు. ఇక మీదట కార్పొరేషన్ల వారీగా మేం పలానా బీసీ అని చెప్పుకోవడానికి, వారిలో వారు తన్నుకోవడానికి తప్ప ఈ కార్పొరేషన్లు ఎందుకు పనికిరావు. ఎందుకంటే కార్పొరేషన్ల సీఎండీలు ఎండీలను తమ అధికార పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెడతారు. అప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు సదరు అధికారి వద్ద నిధుల కోసమో ఇంకేదైనా పని కోసమో అతని ముందు చేతులు కట్టుకు నిలబడాల్సిందే. అంటే పేరుకు మాత్రం బీసీలకు పెద్దపీట, పెత్తనం మాత్రం వేరే వారి చేతుల్లో ఉందన్నమాట. కార్యాచరణ మొదలు పెట్టినప్పుడు ఇది బీసీ సంక్రాంతి కాదు, ఓ పెద్ద భ్రాంతి అన్న నిజం. బీసీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ పాలనలో పట్టం కట్టారని అటు వైసీపీ బీసీ నాయకులు బీసీ సంక్రాంతి సభల్లో మైకు ముందు తెగ పొగిడేశారు. జగన్ హయాం బీసీలకు స్వర్ణయుగం అన్న ధోరణిలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేశారు. కానీ పాలకులు విడదీసి పాలించారనే మంత్రాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. బీసీలు మాత్రం అబ్బో బీసీలకు ఇన్ని పదవులా అన్న ఆలోచన రాకుండా జగన్ బీసీ పక్షపాతి అన్న భ్రమలో మునిగిపోయారు. వాస్తవానికి బీసీలను విభజించి పాలిస్తున్నారన్న ఆలోచన వారికి రాకపోవడం, మేం బీసీలకు అది చేశాం ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు కానీ జగన్ కానీ గుర్తించాల్సిన విషయం ఒక్కటుంది. గతంలోనూ బీసీలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఇతర పదవుల్లో ఉన్నారు. కానీ బీసీ అనే ధోరణిలో కాదు, వారి వారి సత్తాను బట్టి పదవులు పొందారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీ స్లోగన్ ఉపయోగించి వారి ఓట్లు కొల్లగొట్టింది ఎన్టీఆర్. ఆయన తర్వాత పాలకులందరూ బీసీలను ఓటు బ్యాంకుగా చూడడం మొదలుపెట్టారు. అదేంది పెట్టనమ్మా అంటే పెట్టకుపాయే, పెట్టేవాళ్లను నిందిస్తారా అనుకుంటున్నారా? నెల రోజుల ముందే బీసీలకు సంక్రాంతి తెచ్చిన జగన్పై ఇలాంటి తప్పుడు కథనాలు అల్లుతారా అంటూ మీకు కోపం రావచ్చు. కోపం వచ్చినా ఇంకేమొచ్చినా నిజం నిజం కాకుండా పోదుగా. ఎందుకంటే ఇక్కడ మాకు పదవులు ఇచ్చాం అనే ఆలోచన మాని మాకిచ్చిన పదవుల మా సామాజిక వర్గ సంక్షేమానికి ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించండి. అప్పుడు తెలుస్తుంది అసలు తంత్రం. అదేం కాదు అంటారు. ఓసారి ఏపీలో ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో బీసీలకు దక్కిన ప్రాధాన్యత గురించి ఓ లుక్కేద్దాం. అప్పుడు జగన్ తత్వం బోధపడుతుంది. ప్రభుత్వ పరంగా ఏపీలో ఉన్న మొత్తం నామినేటెడ్ పోస్టులు 712. అందులో మొత్తం రెడ్డి సామాజిక వర్గంతో భర్తీ చేశారు. బీసీలకు ఒక్క నామినేటెడ్ పోస్టు లేదు. టీటీడీ బోర్డులో 36 మంది సభ్యులుంటే 11 మంది రెడ్డి సామాజిక వర్గం కాగా 3 మాత్రమే బీసీలు. మిగిలిన వారు ఇతర సామాజిక వర్గానికి చెందినవారు. మరి ఇక్కడ టీటీడీ చైర్మన్ పోస్ట్ ఎందుకు బీసీకి ఇవ్వలేదు? ఇక విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు 12 మందికి గాను 10 మంది రెడ్డి సామాజిక వర్గం వారు కాగా 1 మాత్రమే బీసీ. మరి ఇక్కడ బీసీలకు ఎందుకు ప్రాధాన్యత లభించలేదు? ఇక ప్రభుత్వ సలహాదారుల విషయానికి వస్తే 24 మందికి గాను 10 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారుంటే 1 మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. మిగతా వారు ఇతర సామాజిక వర్గానికి చెందినవారు. ప్రభుత్వ విప్లకు సంబంధించి 8 మంది ఉంటే 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా 1 మాత్రమే బీసీ. అంటే ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత లభించింది? ఇకపోతే ప్రభుత్వ న్యాయవాదులు మొత్తం 30 మంది ఉంటే అందులో 5 బీసీలు, 16 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఇక యూనివర్సిటీ ఈసీ మెంబర్ల విషయానికి వస్తే 116 మందికి గాను 32 మంది రెడ్లు కాగా 4 మాత్రమే బీసీలు ఉన్నారు. యూనివర్సిటీ సెట్ కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 9 మంది రెడ్లు ఉంటే 1 మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ఇక గత ప్రభుత్వ పాలనపై నియమించిన విచారణ కమిటీలో 9 మంది సభ్యులుంటే 6 సభ్యులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా బీసీ సామాజిక వర్గానికి విచారణ కమిటీలో స్థానం దక్కకపోవడం గమనార్హం.
వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణల కమిటీలో 5 సభ్యులుంటే అందులో 3 రెడ్డి సామాజిక వర్గానికే చెందినవారు కాగా 1 బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అంటే బీసీ కార్పొరేషన్లను పదవులు మాత్రం బీసీలకు ఇచ్చామన్న భ్రమలో ముంచి ఇలాంటి ముఖ్యమైన పదవుల విషయంలో తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్నమాట. కానీ బీసీలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పట్టం కట్టామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మరి ఈ బీసీ పదవులు ఎందుకు ఉపయోగపడతాయి? టోల్గేట్ల వద్ద తోలు తీసే పనికి తప్ప. ఇదండి బీసీ మంత్ర రాజకీయ కుతంత్రం. ప్రభుత్వ యూనివర్సిటీలు వీసీలు ఉంటే రిజిస్ట్రార్లు లేక, రిజిస్ట్రార్లు ఉంటే వీసీలు లేక, ఇద్దరు ఉంటే సరైన ఫ్యాకల్టీ లేక కొనారిల్లిపోతున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువు కొనలేని, పై చదువులు చదవాలని ఆకాంక్షతో చేరుతున్న పేద విద్యార్థులు జీవితాలను ఛిద్రం చేసే కర్మాగారాలుగా మారిపోతున్నాయి. అది అందరికీ తెలిసిందే. సరైన సౌకర్యాలు లేక, బోధనా సిబ్బంది కరువై అంతంత మాత్రంగానే కొనసాగుతున్న యూనివర్సిటీలో పాలకుల కులగజ్జితో యూనివర్సిటీలు రాజకీయాలు కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు సామాజిక న్యాయం, ఇది పాలకులకు ప్రజలను నమ్మించి నట్టేట ముంచే స్లోగన్గా మారింది. అధికారంలో ఏ కులం వారు ఉంటే ఆ సామాజిక వర్గం వారికి పెద్దపీట వేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా యూనివర్సిటీల్లో మాత్రం ఈ కుల రాజకీయం రంజుగా సాగుతోంది. అయితే చెప్పుకోవడానికి మాత్రం యూనివర్సిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నటిస్తూనే పెత్తనం మాత్రం అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సామాజిక వర్గానికి యూనివర్సిటీల్లో పెద్దపీట వేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో రెడ్లకు అగ్రతాంబూలం లభిస్తోంది. బాబు హయాంలో వీసీలు వేరే కులాలకు ఇచ్చి రిజిస్ట్రార్లుగా మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. దీంతో ఆయా యూనివర్సిటీల వీసీలు రిజిస్ట్రార్ల దయాదాక్షిణ్యాలతో కొనసాగాల్సి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని వీసీలుగా నియమిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో విశ్వవిద్యాలయాల్లో ఆధిపత్యం కోసం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ దామోదరంను ఎస్వి యూనివర్సిటీ వీసీగా నియమించింది. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ వరదరాజులు నాయుడు రిజిస్ట్రార్గా నియమించింది. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికే చెందిన ప్రొఫెసర్ అనురాధ రిజిస్ట్రార్గా నియమించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు బీసీ, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు కమ్మను, జేఎన్టీయూ కాకినాడ వీసీగా ప్రొఫెసర్ రామలింగరాజు బీసీని, ఈసీ మెంబర్గా వెంకట్రావు కమ్మను, జేఎన్టీయూ అనంతపురం వీసీగా ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్ వైశ్యను, ప్రొఫెసర్ కృష్ణయ్య కమ్మ, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ కేసీ నాయుడును ఈసీ మెంబర్ కమ్మను నియమించింది. అలాగే ఎస్కే యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజగోపాల్ బలిజను, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ సుధాకర్ బాబు కమ్మను, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణ్ను, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ రోషయ్య కమ్మను నియమించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. రోషయ్యను రిజిస్ట్రార్గా నియమించిన తర్వాతే ఆయన ప్రొఫెసర్గా ప్రమోట్ చేసింది. అంటే వీసీల మీద పెత్తనం చేసి యూనివర్సిటీలను గ్రిప్పులో పెట్టుకోవడానికి ఈ పని చేసిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ముత్యాల నాయుడు కమ్మను, రిజిస్ట్రార్గా దామోదర నాయుడు కమ్మను నియమించింది. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికే చెందిన ప్రొఫెసర్ నరసింహరావు కమ్మని రిజిస్ట్రార్గా నియమించడం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ దామోదర నాయుడు కమ్మను, వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ హరిబాబు బీసీను, ప్రొఫెసర్ శ్రీనివాసరావును రిజిస్ట్రార్గా నియమించింది. ఇక్కడ పేరుకే వీసీ, కానీ పెత్తనం మొత్తం రిజిస్ట్రార్దే.
ఇకపోతే ఏపీ ఎస్సీహెచ్కు చైర్మన్గా ప్రొఫెసర్ విజయరామరాజును టీడీపీ ప్రభుత్వం నియమించింది. కంట్రోల్ అథారిటీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ నరసింహారావు చేతిలోనే ఉండేదన్నది నగ్న సత్యం. అంతేకాకుండా ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ మెంబర్ ప్రొఫెసర్ శ్రీనివాసులు నాయుడు కంట్రోల్లోని యూనివర్సిటీలు కొనసాగాయన్నది బహిరంగ రహస్యమే. అదండి సంగతి. సామాజిక న్యాయం పేరుతో వివిధ కులాల వారిని వీసీలుగా నియమించిన టీడీపీ ప్రభుత్వం వారి మీద పెత్తనం చేసేందుకు వీలుగా రిజిస్ట్రార్లను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించింది. అంటే తమ సామాజిక వర్గం చేతిలోని అధికారం ఉండాలి, ఇతర సామాజిక వర్గాలు తమ చెప్పు చేతల్లో ఉండాలనేది టీడీపీ నేత చంద్రబాబు పాలసీగా అర్థమవుతోంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏమైనా తక్కువ తిన్నదా? వీసీ ఖాళీలను జగన్ సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తోంది. దీంతో అటు వీసీలు ఇటు రిజిస్ట్రార్ల మధ్య యూనివర్సిటీ విద్య కునారిల్లుతోంది. పాలకులు రగిలించిన కులాల కుంపట్లలో విశ్వవిద్యాలయాల విద్యా ప్రమాణాలు కాలి బూడిదవుతున్నాయని పరిశీలకులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాల్టి స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్.